తెలుగు సినిమా చరిత్రలో ఇద్దరు మహానటులు, ఒకరు దేవుళ్లకు రూపం ఇచ్చిన నట సార్వభౌముడు, మరొకరు ప్రేమ కథలకు చిరునామాగా నిలిచిన నట సామ్రాట్. ఒకరు ఎన్టీఆర్, మరొకరు ఏఎన్ఆర్. ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండేది, అభిమానుల మధ్య వాదనలు ఉండేవి. కానీ వారి మనసుల్లో మాత్రం అసలు ఈగో అనేదే ఉండేది కాదు. అందుకే ఒకే సమయంలో ఇద్దరు స్టార్ హీరోలుగా కొనసాగుతూనే ఏకంగా 14 మల్టీ స్టారర్ సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి చేసిన సినిమాల సంఖ్యలో ఈ రికార్డును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు వారి ప్రయాణం ఎలా మొదలైంది, ఏ సినిమాలు చేశారు, ఎందుకు ఆ కాంబినేషన్ ఇప్పటికీ గోల్డెన్ కాంబినేషన్ గా నిలిచింది తెలుసుకుందాం. 1950 దశకం తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతున్న సమయం. అప్పుడే తెరపైకి వచ్చారు ఇద్దరు యువ హీరోలు, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. వీరిద్దరూ కెరీర్ ప్రారంభంలోనే పరిచయమై తర్వాత జీవితాంతం స్నేహితులుగా కొనసాగారు. అయితే స్నేహం ఒకవైపు, సినిమాల్లో పోటీ మరోవైపు. ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, సామాజిక చిత్రాలతో దూసుకెళ్తుంటే ఏఎన్ఆర్ ప్రేమ కథలు, కుటుంబ కథలు, భావోద్వేగ పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఎవరి సినిమా ఎక్కువ ఆడిందనే చర్చలు జరిగేవి. కానీ ఆ పోటీ ఎప్పుడూ వ్యక్తిగత శత్రుత్వంగా మారలేదు. అదే వారి గొప్పతనం. మొదటి మల్టీ స్టారర్ పల్లెటూరు పిల్ల. 1950లో విడుదలైన పల్లెటూరు పిల్ల. ఇదే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన తొలి సినిమా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు అద్భుతమైన స్పందన ఇచ్చారు. అప్పట్లో దూర గ్రామాల నుంచి ఎడ్ల బండ్లపై ప్రయాణించి ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఉన్నారని సినీ వర్గాలు చెబుతుంటాయి. ఈ విజయంతో నిర్మాతలకు ఒక విషయం అర్థమైంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ కలిసి వస్తే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయని. అదే ఏడాది మరోసారి సంసారం సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. వరుస విజయాలు, గోల్డెన్ కాంబినేషన్. 1954లో పరివర్తన, తర్వాత 1955లో వచ్చిన మిస్సమ్మ. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో అత్యుత్తమ క్లాసిక్లలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత 1956లో తెనాలి రామకృష్ణ. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా, ఏఎన్ఆర్ తెనాలి రామకృష్ణగా ఇద్దరి నటన పోటాపోటీగా సాగుతుంది. అదే సంవత్సరంలో చరణదాసి. తర్వాత 1957లో తెలుగు సినిమాకి గర్వకారణమైన మాయాబజార్. ఈ సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్, అభిమన్యుడిగా ఏఎన్ఆర్ ఇద్దరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. మాయాబజార్ ఇప్పటికీ భారతీయ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 1958లో భూ కైలాస్ పౌరాణిక చిత్రాల్లో మరో అద్భుత విజయం ఇది. 1962లో వచ్చింది గుండమ్మ కథ. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత గొప్ప కుటుంబ కథా చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున మరియు సూర్యకాంత్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ టీవీలో ప్రసారం అయితే కుటుంబం అంతా కలిసి చూసే సినిమాల్లో గుండమ్మ కథ ఒకటి. ఆ తర్వాత 1963లో శ్రీకృష్ణార్జున యుద్ధం. ఇందులో కృష్ణుడిగా ఎన్టీఆర్, అర్జునుడిగా ఏఎన్ఆర్ ఇద్దరూ మరోసారి తెరపై మెరిశారు. మళ్లీ కొంత విరామం తర్వాత 1977లో చాణక్య చంద్రగుప్త, తర్వాత 1978లో రామకృష్ణులు, 1981లో సత్యం శివం. ఈ సినిమాతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మల్టీ స్టారర్ ప్రయాణం ముగిసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇద్దరు మళ్లీ కలిసి సినిమా చేయలేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీరిద్దరూ కలిసి చేసిన మొత్తం 14 సినిమాలు పల్లెటూరు పిల్ల, సంసారం, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూ కైలాస్, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త, రామకృష్ణులు, సత్యం శివం. ఇవి కేవలం సినిమాలు మాత్రమే కాదు, తెలుగు సినీ చరిత్రకు బంగారు అక్షరాలతో రాసిన అధ్యాయాలు. నేటి తరం హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తుంటే అభిమానులు ఆనందపడుతున్నారు. కానీ అలాంటి సంస్కృతికి పునాది వేసింది మాత్రం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జంటే. వీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఒకరి అభిమానులను మరొకరు గౌరవించారు. అందుకే వారి సినిమాలు కాలాన్ని దాటి నేటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ భారతీయ సినీ చరిత్రలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి చేసిన సినిమాల సంఖ్యలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాంబినేషన్ కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. అందుకే వాళ్ళు కేవలం ఇద్దరు హీరోలు కాదు, తెలుగు సినిమా అనే మహావృక్షానికి రెండు బలమైన వేర్లు, రెండు వెలుగులు, రెండు చిరస్మరణీయమైన శిఖరాలు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి చేసిన సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి అరుదైన తెలుగు సినీ చరిత్ర విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.